సాధారణంగా 6 నెలల సమయం నుంచే బేబీస్కి వీనింగ్ మొదలవుతుంది. అంటే తల్లిపాలతో పాటుగా వేరే ఆహార పదార్థాలు అన్నమాట. వీనింగ్ మొదలు పెట్టినప్పుడు బేబీ ఫుడ్ ని ఎంతో శుభ్రంగా ప్రిపేర్ చేస్తారు. ఆహారం చాలా స్మూత్ గా ఉండేలా, తద్వారా బేబీ దానిని సులువుగా అరిగించుకునేలా వండి మెదిపి పెడతాం. ఆహారం పెట్టే విషయంలో దాని టెక్స్చర్ లో 7వ నెలలో ఒక అడుగు ముందుకు వేయాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. 6 నెలల మొదలు నెలంతా కూడా బేబీ ఫుడ్ ని సెమీ సాలిడ్ గా అంటే జారుగా ఎలాంటి ఉండలు లేకుండా ఎంతో జాగ్రత్తగా ఆహారాన్ని తయారు చేసి పెట్టి ఉంటారు. ఎందుకంటే ఆ చిన్ని బొజ్జకి అవి మొదటిసారిగా పెట్టే ఆహారాలు కాబట్టి. సాలిడ్ మొదలు పెట్టి మరి 1 నెల గడుస్తూ ఉంటే మరి 1 అడుగు ముందుకు వేయాలి. ఆహార టెక్స్చర్ ని మరీ స్మూత్ గా కాకుండా కొంచెం కోర్సుగా అంటే బరకగా పెట్టే ప్రయత్నం. కనుక మొట్టమొదట పెట్టినప్పుడు కోర్స్గా ఉండొద్దు, దొడ్డుగా ఉండొద్దు. ఘన పదార్థం ఏదైనా కానీ ఘనంగా నోట్లోకి పోవద్దు. కనుక మొదలు ద్రవ పదార్థంగా మొదలుపెట్టి 8-9 నెలలు వస్తున్నప్పుడు ఈ కోర్స్ పదార్థాలు, ఈ ద్రవ పదార్థమైనా కానీ, ఇడ్లీ లెక్క ఉన్నా కానీ, ఉప్మా లెక్క ఉన్నా కానీ, ఈ సన్న సాలిడ్ పార్టికల్స్ అనేవి 9 నెలలకు మొదలు పెట్టాలి. అప్పుడు 9 నెలలకు మొదలు పెడితే థ్రస్టింగ్ రిఫ్లెక్స్ ఉండదు, అప్పుడు తోసేయదు. రెండోది, మన ఫ్యామిలీ డైట్కు ట్రాన్సిషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మొదలు పెట్టమో మెల్లగా పెడదాంలే, సంవత్సరం నిండినాక సంవత్సరం తర్వాత పెడదాంలే అని అనుకుంటే ఫ్యామిలీ ఫుడ్స్కు ట్రాన్సిషన్ చాలా కష్టం అవుతుంది. అప్పుడు వాళ్ళు తినడానికి మారాం చేస్తారు, తినరు, యుద్ధాలు జరుగుతాయి తల్లికి బిడ్డలకు మధ్యన. అదొక మహాభారత సంగ్రామం అవుతుంది. 6 నెలల సమయంలో మొదటి ఆహారాన్ని పెట్టే ప్రయత్నంలో బేబీ యాక్సెప్ట్ చేశాడా లేదా, మీ ప్రయత్నాలు వృధా అయ్యాయా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలే. కొందరు పిల్లలు తల్లిపాలు తప్ప ఇతర ఆహారం తెలియక 6 నెలల సమయంలో వీనింగ్ ని నిరాకరిస్తూ ఉంటారు. కనీసం 1 చెంచాడైనా తింటే బావుండు అని అనిపిస్తుంది తల్లికి. అలా నెమ్మదిగా అలవాటు చేస్తూ తల్లిపాలతో పాటుగా సాలిడ్ ఇవ్వాలి. 6 నెలల నుంచి సాలిడ్ ఫుడ్స్ ఎందువల్ల తప్పనిసరిగా ఇవ్వాలి అని చూస్తే, 6 నెలల తర్వాత పిల్లల గ్రోత్ ఎక్కువైతా ఉంటుంది, డిమాండ్ ఎక్కువైతా ఉంటుంది, సప్లై మాత్రం అంతే ఉంటుంది, ఇంకా తగ్గిపోవచ్చు కూడా 6 నెలల తర్వాత. కనుక సప్లై డిమాండ్ మధ్యన గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువైతాయి, సప్లై తక్కువ అవుతుంది. కనుక ఈ అదనపు ఆహారం 6 నెలల తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేయడం తప్పనిసరి. ఎవరికైతే తల్లిపాలతో పాటు అదనపు ఆహారం 6 నెలలు నిండగానే మొదలు పెడతామో వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఎదుగుదల చక్కగా ఉంటుంది. మనం అనుకున్న దానికంటే సరిసమానంగా ఉంటుంది, దానికంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ అదనపు ఆహారం డిలే చేస్తారో 9 నెలలకు 10 నెలలకు పెడదాము, అన్నం తిన్నప్పుడు పెడదాము అనుకుంటే 6 నెలల వరకు మంచిగా బొద్దుగా పెరిగిన పిల్లలు 9 నెలలు వచ్చే వరకు ఇలా బక్కగా అయిపోతారు. అందరూ అంటారు 6 నెలల వరకు మంచిగా బొద్దుగా ఉన్నాడు, సంవత్సరానికి ఇలా అయినాడు అంటే పాలతో పాటు అదనపు ఆహారం సరిగా అందనందువల్లే ఆ బొద్దుతనం పోయింది అని అనుకోవాలి. 7 నెలల బేబీస్ కి సాలిడ్ ఫుడ్స్ ని పెట్టే ప్రయత్నంలో వారి గ్రోత్ కి అవసరమైన అన్ని పోషకాలు అన్నీ అందేలా చూసుకోవాలి. ఇంట్లో చేసే ఫుడ్ ఎప్పటికీ కూడా మంచిదే, కానీ నేడు బజార్లో దొరుకుతున్న ఫార్టిఫైడ్ ఫుడ్స్ ని కూడా బేబీస్ కి ఇవ్వచ్చు. ఇక బేబీ ఫుడ్స్ లో సాల్ట్ అలాగే షుగర్ వేయకుండా ఉంటే మంచిది. ఇది ఎందువల్ల మీరే చూడండి. మామూలుగా అందరికీ అందుబాటులో ఉన్న అన్నం, పప్పు, మామూలుగా దాన్నే ఉగ్గు అంటాం. ఇంట్లో అందరికీ, నాయనమ్మల గమ్మమ్మలు అందరికీ తెలుసు. ఏం చేయాలి అంటే బియ్యం బాగా నానేసి ఆరబెట్టి ఎండిన తర్వాత వేయించేటప్పుడు ఇంత పప్పు వేసి దొడ్డుగా ఇసిరిపిస్తే పౌడర్ అవుతుంది. డబ్బాలో పెట్టుకొని రోజంత ఆ పౌడర్ ఉడకబెట్టి జావ మాదిరిగా వండి దాన్ని కొద్దిగా నెయ్యి వేసి అంటించాలి ముతికి. ఇవే కాకుండా అన్ని ఆహార దినుసులు కలిసినవి మల్టీగ్రెయిన్ కూడా పెట్టొద్దు. అంటే పిల్లలకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యము, బ్యాలెన్స్డ్ డైట్ మనము ఇవ్వగలుగుతాము మల్టీగ్రెయిన్ ఇవ్వడం వల్ల. ఇవన్నిటిని వేయించి పౌడర్ చేసుకొని డబ్బులో పెట్టుకొని ఆ పౌడర్ను వండి జావ మాదిరిగా చేసుకొని
దాంట్లో ఇంత నెయ్యి, దాంట్లో బెల్లం కలిపితే సంపూర్ణమవుతుంది. అది ఆ బెల్లము నెయ్యి కలిపినప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. అందరు పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని జావ మాదిరిగా చేసిస్తే. 7వ నెల బేబీస్ కి నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టొచ్చా అనే సందేహం కూడా పేరెంట్స్ కి రావచ్చు. స్కిన్లెస్ గా ఉండే మీట్, ముఖ్యంగా చికెన్ ను వండి ప్యూరీగా చేసి దాన్ని బాగా మెదిపి బేబీకి పెట్టే సిరియల్లో కలిపి పెట్టొచ్చు. చాలా సాఫ్ట్ గా ఉడికించిన మెత్తటి ఫిష్ మీట్ కూడా ఈ వయసులో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎగ్ లో పుష్కలంగా ప్రోటీన్స్ ఉండటం వల్ల దీన్ని శిశువుకు పెట్టచ్చా అనే సందేహం వస్తుంది. ఎగ్ ప్రోటీన్ ఒక్కోసారి బేబీస్ లో అలర్జీలు తీసుకుని రాగలదు. అందుకే ఈ విషయంలో వైద్య సలహా తప్పనిసరి. ఇక ఏ ఆహారాలను 7వ నెల బేబీస్ డైలీ మీల్ ప్లాన్ లో పెట్టొచ్చు అని చూస్తే రైస్, గోధుమతో ఇంట్లో చేసిన పారిట్స్, ఇందులో తల్లిపాలను ఎక్స్ప్రెస్ చేసి వాడుకోవచ్చు. లేదంటే ఫార్ములా మిల్క్ యాడ్ చేయొచ్చు. యాపిల్, పేర్ ఫ్రూట్స్ ని గ్రేట్ చేసి స్టీమ్ చేసి ఇవ్వచ్చు. క్యారెట్స్, స్వీట్ పొటాటో శుభ్రంగా కడిగి తొక్కతో పాటు ఉడికించి ఆ తర్వాత పీల్ చేసి మ్యాష్ చేసి ఇవ్వచ్చు. క్యాలీఫ్లవర్ ని కూడా ఇదే విధంగా ఇవ్వాలి. కొందరు శిశువులు 7 నెలల సమయానికి బ్రెడ్, బిస్కెట్ కూడా తింటూ ఉంటారు. ఇవి ఇచ్చేటప్పుడు అవి హోల్ గ్రెయిన్ తో తయారైనవిగా చూసుకోవాలి. వాటిలో అదనంగా ఫ్లేవర్స్ మిక్స్ కాకుండా చూడాలి. అంతేకాదు అధికంగా సాల్ట్, షుగర్ కూడా లేనివిగా ఉంటే మంచిది.